ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్కు షాక్ ఇచ్చిన హైకోర్టు ఇవ్వాల్సిందే నాకు ఈయనను పట్టుకుంటేనే అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఇన్ని రోజులు ఉట్టిన డ్రామాలు చేసినా అనేది బయటపడుతుంది. ఆయనకు పోయి మంచి అమెరికాలో జాక్కున్నాడు. అమెరికా నుండి రాగానే బెయిల్ కోసం అప్లై చేసిండు. అమెరికాలో ఆయన పట్టుకోగానే బెయిల్కి అప్లై చేసిండు. అట్టెట్టు వదిలిపెడతారని అస్సలు వదిలిపెట్టద్దు. ఆయన వెనక ఎవరెవరు ఉన్నారు, ఆయన ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేయించిండు అనేది తెలియాలి. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్కు హైకోర్టు షాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 30న విచారణ చేపట్టిన ధర్మాసనం శుక్రవారం తీర్పును వెల్లడించింది. ముందస్తు బెయిల్ మంజూరు చూస్తే విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు తరపున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బెయిల్ ఇవ్వొద్దని పీపీ కోరారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. అయితే శ్రవణ్ రావుకు ఇంటీరియర్ ప్రొటెక్షన్ తొలగించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో శ్రవణ్ రావు విచారణకు సహకరించడం లేదని సిట్ అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి విచారణకు హాజరైతేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వస్తుందని సిట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కేసు, దీన్ని చిన్న కేసుగా చూడొద్దు. ఎందుకంటే పోలీసులు ఈ చట్టానికి అతీతులం అన్నట్టు వ్యవహరిస్తారు. సామాన్యులను భయానకంగా హింసించడంలో ఇలాంటి ప్రభాకర్ రావు లాంటి దుర్మార్గులు అనేక మంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈ ప్రభాకర్ రావు ఆ రోజు కేసీఆర్ దయ కోసమో కేసీఆర్ మెచ్చుకోవాలనో కేటీఆర్ దృష్టిలో పడాలనో ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటాడు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఈయనను పట్టుకున్న తర్వాతనే బయటకు వస్తుంది. ఆ తర్వాత పెద్ద తలకాయలు ఎన్ని ఉన్నాయని బయటకు వస్తాయి. ఇప్పుడు ఈయనకు బుద్ధి చెప్తే వీణ సొంటోనికి శిక్ష పడితే ఇప్పుడున్న ఐజీ గారు కావచ్చు, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థలోని పెద్ద తలలు కావచ్చు గప్చుప్ అవుతాయి. వామ్మో అసొంటోనే పట్టుకున్నారు, అమెరికాలో ఉన్న గుంజుకొచ్చి గల్ల బట్టి గుంజుకొచ్చి జైలు వేసిండ్రు. కాబట్టి మనము ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికో ఇప్పుడున్న మంత్రులకో లోబడి ఎవరి ఫోన్ అన్నా ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత కక్షలో భాగంగా ఎవరినన్నా హింసించి ఎవరిన జీవితాన్ని ఆగం చేస్తే మన బతుకు ప్రభాకర్ రావు లెక్కనే అవుతుంది అనేది ఒక గుణపాఠం ఈ తెలంగాణ పోలీస్ బాసులకు, ఈ తెలంగాణలో ఉన్న పోలీసులందరికీ ఈయన జీవితం ఒక గుణపాఠం కావాలి. కాబట్టి ఈ దుర్మార్గుని ఎక్కడున్న గుంజుకరారు ఈ దుర్మార్గుని తప్పులేదు. అమెరికాలో వండి కథలు పడతాను, వీని గుంజుకొచ్చి బయటేసి వీని తోడికలు తీస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకోటి రిటైర్డ్ అయినోడిని తీసుకుపోయి మరీ పెట్టిండు కేసీఆర్ గారు. రిటైర్ అయినోడిని తీసుకుపోయి అక్కడ ఇంటెలిజెన్స్లో పెట్టిండు హెడ్గా. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏమాత్రం క్షమించొద్దు, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. దీని మీద ప్రభుత్వం నిజాయితీగా ఎంక్వైరీ చేయాలి. లేకపోతే మీ స్వలాభాల కోసం మళ్ళా ఈ ప్రభుత్వం మళ్ళా మీరు ఒక్కటై ఆ కేసును మూసేస్తే కనుక ఈ సామాన్య ప్రజలను మీరు మభ్యపెట్టినట్టే, ఈ సామాన్య ప్రజలకు అన్యాయం చేసినట్టే. ఎందుకంటే హెడ్ బాస్లు అనేటోళ్ళు ఒక మంత్రి ఫోన్ చేస్తారు, వాడిని కథం చేయరాదు, వాడు కొంచెం మన ప్రభుత్వానికి థ్రెట్ లాగా కనబడతానంటే కథం చేసే ఆలోచనలో ఉన్నారు ఒక్కొక్కడు. ఫేక్ కేసులు, పసలేని కేసులు, ఇబ్బంది పెట్టే కేసులు పెట్టి జర్నలిస్టులను, ప్రజా సంఘాలను, మేధావులను, విమర్శకులను జైల్లో వేసి ఈ ప్రజల తరపున మాట్లాడకుండా చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గుల అండదండాలతోటి. కాబట్టి ఇలాంటి దుర్మార్గుని విడిచిపెట్టద్దు, ఖచ్చితంగా బజారు గుంజాలే, జైలు వేయాలి.